నమస్తే, వెల్కమ్ టు కేకే న్యూస్. నేను శ్రీదేవి. దేశంలో సర్వేలో క్రెడిబిలిటీ ఉన్న సంస్థల్లో యాక్సిస్ మై ఇండియా ఒకటి. ఏ ఎన్నికలైనా ఆ సంస్థ సర్వే వెల్లడించిందంటే వాస్తవానికి దగ్గరగా ఉంటుంది. అందుకే ఎక్కువ మంది మై యాక్సిస్ ఇండియా సర్వే కోసం ఎదురు చూస్తుంటారు. ఈ నెల 1న సార్వత్రిక ఎన్నికల పోలింగ్ ముగిసిన తర్వాత ఎగ్జిట్ పోల్ సర్వేలు వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఏపీ అసెంబ్లీకి సంబంధించి మెజార్టీ సర్వేలు టీడీపీ కూటమికి అనుకూల ఫలితాలు ఇచ్చాయి. అయితే అందులో యాక్సిస్ మై ఇండియా సంస్థ లేదు. ఒకరోజు ఆలస్యంగా ఫలితాలను ప్రకటించింది. సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి ఏపీలో టీడీపీ కూటమి 21 పార్లమెంట్ స్థానాల వరకు గెలుపొందవచ్చని అంచనా వేసింది. అయితే వైసీపీ 2 నుంచి 4 స్థానాలకే పరిమితం కానుందని తేల్చేసింది. ఇక అసెంబ్లీ స్థానాలకు సంబంధించి టీడీపీ కూటమి 98 నుంచి 120 స్థానాలను గెలిచే ఛాన్స్ ఉందని తేల్చి చెప్పింది. ఇక వైసీపీ అయితే 55 నుంచి 77 సీట్లతో గెలిచే అవకాశాలు ఉన్నట్లు తేలింది. కూటమిలో టీడీపీకి 78 నుంచి 96 సీట్లు దక్కే ఛాన్స్ ఉందని, జనసేనకు 16 నుంచి 18 సీట్లు, బీజేపీకి 6 సీట్ల వరకు వచ్చే అవకాశాలున్నాయని కూడా ఈ సర్వే స్పష్టం చేసింది. అయితే కాంగ్రెస్ పార్టీకి కలిసి వస్తే ఒక 2 స్థానాల్లో గెలుపొందుతుందని కూడా అంచనా వేసింది. అయితే చంద్రబాబు వ్యూహం సక్సెస్ ఓటింగ్ శాతం కూడా టీడీపీ కూటమికి ముందంజలో ఉంది. ఏకంగా 50% ఓట్ షేర్ సాధించుకుందని తేలింది. అయితే వైసీపీ కేవలం 44% ఓటింగ్తో సరిపెట్టుకుంది. తెలుగుదేశం పార్టీ 140 స్థానాల్లో పోటీ చేస్తే 41% ఓట్లు, 21 సీట్లతో పోటీ చేసిన జనసేన 7% ఓట్లు, 10 చోట్ల పోటీ చేసిన బీజేపీకి 2% ఓట్లు దక్కినట్లు ఈ సర్వేలో తేలింది. ఇక మహిళలు, పురుషులు ఎన్డీఏకు జైకొట్టినట్లు తేలింది. పురుషులకు 52%, మహిళలు 48% టీడీపీ కూటమికి ఓట్లు వేసినట్లు స్పష్టమైంది. జాతీయ సర్వేలు వారికి, ఇక లోకల్ సర్వేలు వీరికి. ఎగ్జిట్ పోల్స్ పల్స్ పట్టాయా? అయితే భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు తేలింది. వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థులకు 1 ఓటు, కూటమి ఎంపీ అభ్యర్థులకు మరో ఓటు వేసినట్లు స్పష్టమైంది. పార్లమెంటు స్థానాలకు సంబంధించి వైసీపీకి 2 నుంచి 4 స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉంది. కానీ అసెంబ్లీ సీట్లకు సంబంధించి 70 వరకు దాటవచ్చని ఈ సర్వే ద్వారా తేలింది. ఈ లెక్కన భారీగా క్రాస్ ఓటింగ్ జరిగినట్లు స్పష్టమైంది. అయితే గత ఎన్నికల్లో వైసీపీ ఎంపీ అభ్యర్థులు 23 మంది గెలిచారు. కానీ ఈసారి వైసీపీ సింగిల్ డిజిట్కు పరిమితం అవుతుందని మై యాక్సిస్ ఇండియా సంస్థ సర్వేలో స్పష్టమైంది. ఇక ఇటువంటి మరెన్నో వీడియోస్ కోసం కేకే న్యూస్ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.